అన్నమయ్య జిల్లా పీలేరు మండల పరిధిలోని మసీదులలో జరుగుతున్న బాల్య వివాహాలను అరికట్టాలని పీలేరు తహసీల్దార్ భీమేశ్వరరావును ప్రభుత్వ మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి కాజీగా విధులు నిర్వహిస్తున్న కెఎస్ నవాజుద్దీన్ కోరారు. ఈ సందర్భంగా తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో పీలేరు మండలంలోని మసీదులలో నిర్వాహకులు వివాహాలు చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్నారని, సక్రమమైన ధృవపత్రాలు లేకుండా వధూవరులకు వివాహాలు జరపడం వారి భవిష్యత్తుకు అంత మంచిది కాదు అన్నారు. అనంతరం ప్రభుత్వ కాజీ కెఎస్ నవాజుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులతో మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి నియమించబడిన కాజీల ద్వారా ముస్లింలు అధికారికంగా వివాహాలు జరిపించుకోవచ్చునని అన్నారు. ఐసీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ పీడీ ఉంటారు, సూపర్వైజర్ ఉంటారు, ఆఫీసర్ నేనే సార్, మేనేజర్స్ ఇన్ఛార్జ్ నేనే, మండలానికి నా హీరో గవర్నమెంట్ సర్కాజీ మ్యారేజ్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ ఓన్లీ. నా ఓకే, నేను 3 మెంబర్స్ని నాయక్ ఖాదీగా నియమించుకొని నేను మొత్తం మండలాన్ని కవర్ చేయాలి. వీళ్ళు తీసుకొని ఇన్ఫార్మ్ చేస్తాము, ఇల్లీగల్ మ్యారేజ్ చేయమని చెప్పి తీసుకొని వాళ్ళు నాకు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. నేను రిప్రజెంట్ చేస్తున్నాను సార్. ఒక నోటీస్ ద్వారా వాళ్ళకు అన్ని మసీదులకు తెలియజేసి ఈ కమిటీ మీరు వివాహం జరిపించండి, నా డ్యూటీ నా వృత్తి నేను కరెక్టే. మీకు గెజిట్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీరు కదా వాళ్ళకి కమ్యూనికేషన్ చేయాలి ఆఫీషియల్గా. 1-2 సార్లు చేశాను సార్, చేస్తే కూడా వాళ్ళు ఏ విధంగా పట్టించుకోవడం అనేది ఇవి చేయలేదు. జనరల్గా మా కమ్యూనిటీ ఏంటంటే సర్కాజీ అంటే బయట వాళ్ళకి బాగా తెలుసు, బికాజ్ యాక్టింగ్ జడ్జాము. మా వాళ్ళు ఏమంటే మా పచ్చాలి మీరు నోటీస్ మాకు ఇస్తే అది అన్ని మెసేజ్ అతికిస్తాను. సర్కాజీ గారి ఉత్తర్వులు మేరకు వాళ్ళు చట్టం అని చెప్పి ఇస్తే అది అన్ని మసీదులో నోటీస్ కూడా ఫిక్స్ చేస్తారు. వాళ్ళకి భయం ఉంటుంది. 18 సంవత్సరాలు పూర్తి అమ్మాయి చేసుకుంటుంది, అబ్బాయికి 21 సంవత్సరం అయితే మ్యారేజ్ అవకాశం ఉంటుంది. ఈ లోపల వాళ్ళు ప్రేమించుకుని బయటకు పోతే కూడా ఆ యొక్క చట్టం అనేది అందరికీ అనుమతిస్తాయి. ఇంకో వేరే ఆల్టర్నేటివ్ లేదు, బ్లూ ప్రింట్స్ లేవు. దాన్ని పెట్టాలి, జియో పెట్టాలి, జియో కాపీ పెట్టుకోండి సార్. నాదే కదా, నాకు జిరాక్స్ కాపీ కదా, ఎక్కడ చెప్తాను పెట్టుకొని నేను వివాహం జరిపించుకోవాలి సార్. మీరు పెద్ద మనిషి కూడా పెట్టుకోవాలన్నారా? నాకు ఆడవాళ్ళు ఉంటారా, మగవాళ్ళు ఉంటారా? ఆడవాళ్ళు. సరే 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 సరే. మసీదులకి నిధులకి ఏదైనా షరతు ఉండదు, వివాహం జరిపించాను. మొత్తం వాళ్ళు ఎందుకంటే ధర్మకర్త మెయింటెనెన్స్ చేసేవాళ్ళు అతను 5 వేలు సార్. గవర్నమెంట్ 15 ఇస్తున్నారు. అదే మాకు వచ్చిన 30 అర్జీ కూడా లేదు. 15,000 మోజన్కు అంటే అదా ఇచ్చి మసీదు క్లీన్ చేశాక మోజన్ ఉదయం అల్లి మనం చదువుతుంది, అల్లా చదువుతుంది, వాళ్ళు ఏమంటారు మౌజన్ అదా ఇచ్చాక మోజను ఆ మసీదు నీట్నెస్ మెయింటెనెన్స్ అంతా మోజన్ ఇస్తుంది. బట్ ధార్మిక విషయాలన్నీ ముతవలు ఇస్తున్నారు. ఆ మసీదు రాబడి ఖర్చు మెయింటెనెన్స్ అంతా చైర్మన్ కాదా, అది పొలిటికల్ పోస్ట్ మామూలుగా పోస్ట్ మీరు సోషల్ సర్వీస్ అంటే